తాజా 30 మన దేశంలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండే ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉంటారు. రతన్ టాటా దగ్గర నుంచి లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్ దాకా ఎవరైనా సరే చంద్రబాబు పేరు చెప్పగానే పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. గడిచిన 20 ఏళ్లుగా ఆయన అలాంటి ఇమేజ్‌ను బిల్డ్ చేసుకున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబుకు బిజినెస్ సర్కిల్స్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఇమేజ్ బాగా ఉపయోగపడుతోంది. ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉన్న కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువస్తున్నారు. మన దేశ టూ వీలర్ రంగంలో నెంబర్ 1 కంపెనీ అయిన హీరో మోటో కార్ప్ను పొరుగు రాష్ట్రాలతో పోటీపడి చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చారు. అలాగే దక్షిణ కొరియా దేశంలో నెంబర్ 1 కార్ల కంపెనీ అయిన కియా మోటార్స్ను అనంతపురం జిల్లాలోని పెనుకొండలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కియా మోటార్స్ మన దేశంలో చాలా కాలంగా బిజినెస్ చేస్తున్న హుండాయ్ మోటార్స్కు పేరెంట్ కంపెనీ. ఇది అనంతపురం జిల్లాలో ఏకంగా 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా చంద్రబాబు దృష్టి ప్రపంచంలో నెంబర్ 1 మొబైల్ తయారీ కంపెనీ అయిన యాపిల్ కంప్యూటర్స్ మీద పడింది. ఈ కంపెనీ మొదట బెంగళూరులో ఐఫోన్ తయారీ యూనిట్ను నెలకొల్పాలని భావించింది. కానీ ఈ కంపెనీ ప్రతినిధులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో యాపిల్ సీఈఓతో సమావేశమయ్యారు. 15 నిమిషాలు మాత్రమే అనుకున్న ఈ సమావేశం గంటపాటు జరిగిందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు యాపిల్ కంపెనీ వస్తే ఆ రాష్ట్రానికి మరెన్నో కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో చంద్రబాబు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ను తీసుకువచ్చిన తర్వాత ఏకంగా సైబరాబాద్ అనే ఒక నగరం ఏర్పాటైంది. అలాంటి పరిస్థితి యాపిల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉంటుంది. హీరో, కియా మోటార్స్ తర్వాత ఇప్పుడు యాపిల్ను రప్పిస్తే చంద్రబాబు హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది. చిన్న కంపెనీలు ఎన్ని వచ్చినా ఆయా రంగాల్లో నెంబర్ 1గా ఉన్న కంపెనీలు వస్తే వాటి ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.